అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు అనిత, రవీంద్ర. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, ఎన్డీఏ నాయకులు. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి అన్న ఎన్టీఆర్. అడ్డు రోడ్లో ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట. గత ఎన్నికల్లో 44,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమిని విడగొట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఎంతో కృషి చేస్తోంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మండలాల తరపు నుంచి ఒక గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్టీ రామారావు గురించి ఎంత ఎండైనా సరే మేము నుంచుంటామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన మా సత్యనారాయణ అన్నకి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. శ్రీను అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక మంచి అవకాశం ఈరోజు. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గం అనగానే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా మనందరికి కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఈ రోజు మనందరం కూడా పాయకరావుపేట నియోజకవర్గాన్ని తెలుసుకుంటాం. మనం ఎప్పుడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరి ఆశీర్వాదంతో దగ్గర 44,000 మెజార్టీతో గెలిచి మా మత్స్యకార నాయకుడు తాతయ్య గారు ముందుకు రండి. అందరికి గెలిపించి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రప్పించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ టైం లేదు, మనందరం కూడా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఒకటి కోరుకుంటున్నా, మన మీద కుట్రలు చేసేవాళ్ళు, మన ఎన్డీఏ కూటమిని ఎలాగైనా మన మధ్య సంబంధాలు విడగొట్టాలని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా మనందరం కూడా పోరాటం చేయాలి. కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ముందుగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత మన పెద్దలు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు మాట్లాడతారు. ఇంకా విషయాలంటే అశ్రావరంలో కూడా మీటింగ్ ఉంది. మనకి మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి మనులకి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కొంచెం గట్టిగా నాకు అనిపించక అధ్యక్షునిగా కూడా చేసిన మన కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున స్వాగతం చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం చాలా అతి తొందరగా, అంటే ఏ టైంలో ఎక్కడ ఉంటానో నాకు తెలియదు, కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా కంపల్సరీగా వెళ్ళే పరిస్థితి. ఈ విషయంలో నా పిల్లలైనా నన్ను అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను అన్ని విధాలా అర్థం చేసుకుని ముందుకు నడిపిస్తున్న నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటానని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కూడా మా మేడం గారు ఏదో పని మీద వెళ్ళారు అని సర్దుకొని ఉన్నాయి. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మన గౌరవ వినోదన్న, అదేవిధంగా మన అబద్ధం గారు, ముఖ్యంగా బొల్సిడి గోవిందన్న, అదే అందరూ కూడా ఒకసారి మాట్లాడినప్పుడు అన్న కంపల్సరీగా ఒక మంచి ఏరియాలో పెట్టాలని మన జిల్లా, మన అశ్రావరం మండల నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా అరుణాశ్రీమూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు చెప్పారు, కంపల్సరీగా పెడదాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అడ్రోడ్ సెంటర్ లో మనకి వెలుగును నింపిన నాయకుడు విగ్రహం ఉండాలని అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ హైవే మీద పాయకరావుపేట వైజంక్షన్ లో ఒక విగ్రహం ఉంది. తర్వాత ఇంకెక్కడ కూడా విగ్రహం లేదు. కోరమానపాలెం దగ్గర కొంచెం లోపలికి ఉంది. కానీ ఇక్కడ కంపల్సరీగా విగ్రహం పెట్టాలి అనుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన వినోదానికి, అదేవిధంగా పెద్దలు బొల్సిడి గోవిందానికి, అదేవిధంగా అబద్ధం గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, ముఖ్యంగా మండల నాయకులు నరసింహమూర్తి గారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు.
మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన నియోజకవర్గ పరిశీలకులు అన్న కొప్సిటి వెంకటేష్ అన్న, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన పద్దు గారు, మన లింగం నాయుడు, అదేవిధంగా మా డిఎల్పురం లక్ష్మబాబు గారు అని అంటాను, మా లక్ష్మణరావు గారు, మా పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు, అదేవిధంగా పెద్దలు పిఎస్సిఎస్ చైర్మన్లు కొప్సిటి బుచ్చి గారు, అదేవిధంగా వెలగా శ్రీని గారు, మన పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, బాబులు గారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, మా రమణ గారు, అందరూ కూడా ఇక్కడ, మా విశ్వనాథ్ గారు, పద్దు గారు, అదేవిధంగా మన పెద్దలందరూ కూడా ఇక్కడ అందరూ, వెంకటరాజు గారు, మా దేవ సత్యనారాయణ గారు, మార్కెట్ గారికి అబ్జర్వర్, ఈ కార్యక్రమం చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిజంగా మహనీయుడు ఇప్పుడే పైనుంచి మనకి అక్షంతలు కూడా వేశారు. ఆయన చల్లటి చల్లులతో అక్షంతలు కూడా వేయడం అనేది చాలా శుభపరిణామం. ఖచ్చితంగా తెలుగు వారి కోసం ఇవాళ సంక్షేమ కార్యక్రమాల గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, ఆ రోజున రాజకీయంగా చైతన్యం తీసుకురావడం కోసం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, మహిళా యూనివర్సిటీ ప్రత్యేక మహిళల కోసం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రపంచనాన్ని చూపించినటువంటి వ్యక్తి. మరి ఆయన అడుగుజాడలో మనం అందరం కూడా నడుస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. కానీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ తెలుగువారి సేవలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మనకి మద్దతుగా ఉన్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తే పడ్డారు. ఇవాళ కూడా అడ్డం పడాలని ప్రయత్నం చేస్తారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడికి వస్తా ఉంటే, ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందబోతా ఉంటే దానికి కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రజలకి ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా నిలబడి ముందుకెళ్లే పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇలాంటి కుట్రలకు వెళ్ళొద్దు. రాబోయే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే స్టాండర్డ్ గా ఒకే ఒక్క ప్రభుత్వం ఉండాలి. అది కూటమి ప్రభుత్వం ఉండాలని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. దానికి కూడా నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ క్లియర్ గా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న 15 సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ కూటమి చెట్లు చెదల్లో ఈ రాష్ట్రంలో తెలుగు వారి కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్దాం. అనిత గారి నాయకత్వం పైగరావుపేటలో ఏ సమస్య వచ్చినా వారు ముందుండి ఖచ్చితంగా వాళ్ళ కోసం పరిష్కారం చేయడానికి ముందుండాలని, రాష్ట్రంలో వారి సేవలు చాలా అవసరమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చక్కటి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుని మీరు వెళ్ళండి. మీరు ఏ పని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా సాధిస్తారు. అటువంటి గొప్ప నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం.